క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమింపబడిచిన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములు శుభములు. ప్రియులారా, ఈరోజు దివ్యసప్రసాద్ అద్భుతం చూస్తుంటే మేము గురువులుగా అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత ఏకాగ్రత చూపించాలో, అచంచలమైన విశ్వాసం మాకు ఉండాలని తెలియజేస్తుందేమో అనిపిస్తుంది ప్రియులారా. ఎందుకంటే 1317వ సంవత్సరంలో జూలై 25వ తారీఖున జరిగిన అద్భుతం బెల్జియం దేశం హెర్కన్ రోడ్ అదుగో వివరల్స్ అన్నటువంటి గ్రామములో ఉన్న విచారణ గురువు చేతుల మీదుగా జరిగిన అద్భుతం ప్రియులారా. వివరల్స్ అనే గ్రామంలో విచారణ చెందిన ఒక గురువు అనారోగ్యంతో బాధపడుచున్న వ్యక్తి దగ్గరికి దివ్య సప్రసాదాన్ని అందించడానికి, పాప సంకీర్తనాన్ని అందించడానికి మరియు అవస్తభ్యంగాన్ని ఇవ్వటానికి వెళ్ళి ఉన్నారు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అనారోగ్యవంతుడైన రోగి విశ్వాసి ఫాదర్ గారు అడిగారు, పాప సంకీర్తన చేయగలవంటే చేస్తాను అన్నారు. వెంటనే ఫాదర్ గారు తీసుకువెళ్ళినటువంటి దివ్య సప్రసాదాన్ని కార్పొరేల్ అనే వస్త్రంతో కట్టి ఆ ఫిక్స్లో ఉన్నటువంటి ఆ దివ్య సప్రసాదాన్ని ఒక టేబుల్ మీద పెట్టి క్రొవ్వు వెలిగించి పాప సంకీర్తనానికి అదుగో ఆ అనారోగ్యవంతుడి దగ్గర పాప సంకీర్తనను ఆలకిస్తూ ఉన్నారు. పాప సంకీర్తన ఆలకించే సమయంలో ఆ కుటుంబ సభ్యులలో ఒకరికి ఎక్కువ ఉత్సాహం కలిగి, ఫాదర్ గారు దివ్య సప్రసాదం తీసుకొచ్చారు కదా, అందులో ఏముందో ఎవరున్నారో చూడాలి అని గబగబా టేబుల్ దగ్గరికి వెళ్ళి ఫాదర్ గారు గమనించకుండా ఆ బ్యాగ్లో ఉన్నటువంటి ఆ దివ్య సప్రసాదాన్ని బయట పెట్టారు. ఆ కార్పొరల్ని విప్పి ఆ ఫిక్స్ని ఓపెన్ చేసి ఆ దివ్య సప్రసాదాన్ని చేత్తో పట్టుకున్నారు ఒక కుటుంబ సభ్యుడు. అంతే, ఫాదర్ గారు మళ్ళీ వచ్చేస్తారేమో అనే భయంతో అలాగే పెట్టేసి ఆయన ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. ఈ లోపున ఫాదర్ గారు పాప సంకీర్తనం అయిపోవడం, ఆ టేబుల్ దగ్గరికి దివ్య సప్రసాదం ఉన్న టేబుల్ దగ్గరికి రావటం, వచ్చేసరికి ఆశ్చర్యం ఏంటంటే ఆ దివ్య సప్రసాదం నుండి రక్తం కారుతూ అక్కడున్నటువంటి కార్పొరల్ అనే వస్త్రం మీద ఆ రక్తం చెందుతూ ఉంది. ఒక్కసారి భయాందోళన చెంది ఆ విచారణ గురువు లమ్మెన్ గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళడం, అక్కడి నుంచి హెర్కన్ రోడ్లోని సిస్టేరియన్స్ మఠం ఒకటి ఉందండి. ఆ సిస్టేరియన్స్ మఠానికి పరిగెట్టుకుని వెళ్ళి ఆ మఠాధిపతికి అప్పచెప్పారు విచారణ గురువు. ఆ సిస్టేరియన్ మఠానికి చెందిన గురువు మఠాధిపతి ఆ దివ్య ప్రభువుని రక్తం కారుతున్న, తాజాగా రక్తం కారుతూ ఉండడం చూశారు. ఆ చక్కగా ఆ మఠంలో భద్రపరిచారు. ప్రియులారా, జూలై 25వ తారీఖున జరిగినటువంటి అద్భుతం వారం రోజుల తర్వాత కరెక్ట్గా ఆగస్టు 1వ తారీఖున, అంటే 6 రోజులు, ఆ మఠాధిపతి మరొకసారి సాక్షులందరినీ తీసుకొని వెళ్ళి ఆ దివ్య రక్తం కారుతున్న దివ్య సప్రసాదం చూసేసరికి ఆ దివ్య సప్రసాదంపై ముళ్ళ కిరీటం ధరించిన క్రీస్తు ముఖం ప్రత్యక్షంగా, ప్రియులారా, వాళ్ళందరూ ఆశ్చర్యపోయి మోకరించి ఆరాధన చేశారు. ప్రియులారా, 141వ అద్భుతం అని శ్రీసభ కేరళ రాష్ట్రంలో కూడా ఇదే అద్భుతం జరిగింది. దివ్య సప్రసాదములో ముళ్ళ కిరీటం ధరించిన క్రీస్తు ముఖం. ఎంత ఆశ్చర్యం! ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఇది అక్కడ చారిత్రక వివరాలు చెప్తున్నాయి. అనేక అగ్ని ప్రమాదం నుంచి హెర్కన్ రోడ్ మఠం ఈ అగ్ని ప్రమాదం నుంచి అద్భుతమైనటువంటి దివ్య సప్రసాదం వల్లే రక్షింపబడిందని స్థానికులు చెప్తూ ఉంటారు ప్రియులారా. అదేవిధముగా ఈనాటికి కూడా ఈ అద్భుతం చూడొచ్చు, ఇప్పటికీ కూడా అక్కడ ఉండడం గమనించవచ్చు ప్రియులారా. కనుక దివ్య సప్రసాద ఎడల అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలని ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుదాం. దివ్య సప్రసాద ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు, నీ కృప, నీ దీవెన
దివ్య సప్రసాదం మేము బయటికి తీసుకువెళ్ళినప్పుడు అనారోగ్యవంతుల దగ్గరికి మేము ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలి. అగౌరవపరచకూడదు, సందేహించకూడదు, అవమానపరచకూడదు. మేము ప్రతి రోగిని దర్శించినప్పుడు ఇదిగో క్రీస్తు భగవానుడే వారి హృదయములోకి, శరీరములోకి ఆత్మ, శరీరము, రక్తము, దైవత్వముతో వెళ్తున్నారన్న గొప్ప విశ్వాసం మా గురువులకు అనుగ్రహిస్తూ అనారోగ్యవంతులకి కూడా ప్రభువా ఈ అద్భుతం వింటున్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని దయచేయమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్. దివ్య సప్రసాద ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మనలను, రోగస్తులందరినీ స్వస్థత పరచునుగాక. ఆమేన్.